హలో అండి, నేను మీ మోనిక. ఈరోజు మీకోసం ఒక వైరల్ వార్త తీసుకొచ్చేసాను. వద్దురా సోదరా, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అదొక పిచ్చిరా. ఏంటి పాట తప్పుగా పాడాను అనుకుంటున్నారు కదా? కాదు, ఈ పాటని ఇప్పుడు ఇట్లానే వాడుతున్నారు తెలుసా. ఎందుకో మీకు కూడా తెలియాలంటే ఒక్కసారి ఈ వీడియో చూస్తే బాగా అర్థమైంది. ఒకసారి చూడండి. చూసారా, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడడం అని మీరు కూడా అనుకున్నారు కదా. నాకు కూడా అలాగే అనిపించింది. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు వైరల్ అవ్వడం కోసం వికారమైన పనులన్నీ చేస్తున్నారబ్బా. ఏంటి విషయం అంటారా? ఇప్పుడు కొత్త కొత్త ఐడియాలతో తీరొక్క రకాలుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అందులో యూత్ కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నాం అని ఆనందంలో ఉన్నారో పిచ్చిలో ఉన్నారో నాకు తెలియట్లేదు. కానీ అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనిపిస్తున్నాయి అబ్బా. దేశంలో ఉన్న ఏ మూలలో ఉన్నా సరే, లాంగ్వేజ్ సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లే వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్ళు వింతగా చేసుకోవాలని ఒక ట్రెండ్ గా మారిపోయింది ఇదంతా. అయితే యువత పెళ్లి కంటే ఎక్కువగా లక్షలు పోసి ప్రీ వెడ్డింగ్ షూట్లు సినిమాల్లాగా తీసుకుంటున్నారు. ఏనన్నది నిజమా కాదా? కాదనంటే పిచ్చోళ్ళు మీరు అవుతారు. నేను ముందు చెప్తున్నాను. ప్రాణం పోయేలాగా షూటింగ్ చేశారా బోకోళ్ళు. చూసారా? ఒకసారి మీరు చూడండి, ఎంత ఘోరం జరిగిపోయిందో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నారంట. కానీ ఏం కాల, తీరా తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారంట. ఎంత పిచ్చోళ్ళబ్బా వీళ్ళంతా కూడా. వాళ్ళు ఆన్లైన్లో పెడితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. అసలు ఆ ట్రోలింగ్ చూస్తే, ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే పిచ్చి పనులు చేస్తారు. పిచ్చెక్కిన వాళ్ళ గట్ట తయారయ్యారంటారా అని చెప్పి ఒక్కొక్కరు ఒక్క లాంగ్వేజ్లో ఇష్టం వచ్చాడు తిట్టుకుంటున్నారు. చెప్పాను కదా, లాంగ్వేజ్ బ్యారియర్ లేదని చెప్పి. ఇక లైట్లు కామెంట్లు అయితే సునకానందం అయిపోయింది. సునకానందమే. ఆ కామెంట్లు చూస్తే మీకు కూడా బాగా అర్థమైంది. హ్యాపీగా ఏ హనీమూనో ఒక పచ్చి పంచాయతీలన్నీ పెట్టుకుంటారంట వీళ్ళు. చిచ్చి అని నేను అనట్లేదు, వేరే వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఏమైంది తెలుసా, మొన్న కర్ణాటకనో కేరళనో ఎక్కడో, నాకైతే పర్ఫెక్ట్ గుర్తులేదు, కానీ అరిటాకు ఆకే, అంతకుమించి డ్రెస్ ఏం లేదు, అలా పెట్టుకుని ఫోటోషూట్లు తీశారబ్బా. సో మీకు అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నాను. వీడియోలు, ఫోటోగ్రాఫర్లు చక్కగా 4 ఫోటోలు తీసుకోక ఏంది పంచాయతీ. పెళ్ళంటే నలుగురు వచ్చి చక్కగా దీవిస్తారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు సినిమాలాగా తీసుకోవడం ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి నేను హీరోయిన్ ఈ ఫీలింగ్ ఎక్కువైపోయింది. అందంగా ఉండడంలో తప్పులేదు, ఫోటోలు తీసుకుని దాచుకోవడంలో కూడా నేను తప్పు ఉందని చెప్పను. మీ అక్కో చెల్లో ఎవరో ఫోటోగ్రాఫర్ ఉన్నారనుకో, దాచుకోండి ఫోటోలు పెట్టుకొని. ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టి వైరల్ చేయాలి, పిచ్చి పనులు చేయడం ఏంటి అని నేను అలా మళ్ళీ కామెంటే. అర్థమైంది కదా? కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోండి, నలుగురు దీవించి చదివింపులు ఇస్తారు. హ్యాపీగా ఒక స్టవ్ లేకపోతే ఏదో కొనుక్కోండి. ఇట్లా పిచ్చి పనులు చేసి అందరి ముందు ఓపెన్ షూట్ మాత్రం పెట్టకండి. నేనైతే దీనికి వ్యతిరేకం అని నేను అంటున్నానా? చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? జస్ట్ కామెంట్ బిలో. బాయ్.